హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒప్పో వాళ్ళు రీసెంట్లీ లాంచ్ చేసిన ఒప్పో F19 Pro Plus 5G మొబైల్ గురించి మాట్లాడదాం. సో ఇది డ్యూయల్ సిమ్ 5Gకి సపోర్ట్ చేస్తుంది. మన ఇండియాలో ఇంకా 5G రాలేదనుకోండి, కాకపోతే ఇన్ ఫ్యూచర్ 5G వచ్చిన తర్వాత చాలా యూస్ఫుల్ అని చెప్పేసుకోవచ్చు. మొత్తం ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 26,000 ఉంటుంది. సో దీనిలో కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే ఈ వీడియోలో మనము మాట్లాడదాం. మనకు తెలిసింది ఒప్పో వాళ్ళు చాలా మొబైల్స్ని ఆఫ్లైన్లో దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు ఆన్లైన్లో పోల్చుకున్నట్టయితే ఆఫ్లైన్లో ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్లయితే 6.4 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే దీనిలో యూస్ చేయడం జరిగింది. సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. సో 800 నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చిన కారణంగా మీరు అవుట్డోర్లో ఈ మొబైల్ని వాడినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. దాంతోపాటు వీవింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో ఫ్రంట్ సైడ్ ప్రొటెక్షన్ కోసం డ్రాగన్ ట్రైల్ ప్రో గ్లాస్ని అయితే యూస్ చేయడం జరిగింది. సో డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సూపర్ అమోలెడ్ డిస్ప్లే వాడిన కారణంగా మనకు డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తాయి, పంచి కలర్స్ చూడడానికి కనిపించేస్తాయి. సో ఎవరైతే నెట్ఫ్లిక్స్ చూడాలనుకుంటారో, యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ డిస్ప్లే అనేది నచ్చుతుందని చెప్పేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మొబైల్ అనేది చాలా అట్రాక్టివ్ కనిపించేస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ప్లాస్టిక్ బిల్డ్ అయితే యూస్ చేసేస్తారు. మ్యాట్ లాంటి ఫినిష్ అయితే మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. మొబైల్ అయితే చేతిలో తీసుకుంటే చాలా ప్రీమియం కనిపిస్తుంది. కాకపోతే గ్లాస్ బిల్డ్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇక్కడ కెమెరా బంప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బయటకు వచ్చింది, కాకపోతే చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఈ మొబైల్ అనిపిస్తుంది. దాంతోపాటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా పల్చగా ఉంటుంది అని చెప్పేసుకోవచ్చు. సో ఎవరైతే లైట్ వెయిట్ మొబైల్స్, స్లిమ్గా ఉండే మొబైల్స్, అట్రాక్టివ్గా ఉండే మొబైల్స్ కావాలి అనుకుంటూ ఉంటారో సో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది బాగుంటుంది. దాంతోపాటే చేతిలో తీసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనిలో మనకు ఒకటే వెరైటీ ఉంటుంది, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ది. దాంతోపాటే మనకు దీనిలో మెమరీ కార్డ్ని వేసుకునే అవకాశాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ని వాడడం జరిగింది. చాలా మంచి ప్రాసెసర్. ఆల్రెడీ చాలా మొబైల్ కంపెనీస్ అనేవి ప్రాసెసర్ తోటి మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నాయి అనుకోండి. ఎస్పెషల్లీ 5G ఫీచర్ ఇవ్వాలి అని చెప్పేసి ఏ మొబైల్ అయితే అనుకుంటూ ఉంటాయో వాళ్ళైతే ఈ ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. మొత్తం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే అన్ని రకాల గేమ్స్ అయితే మనం దీనిలో ఆడొచ్చు, బాగానే హ్యాండిల్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. హీటింగ్ ఇష్యూస్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. దీనిలో బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 4310 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మొబైల్ అనేది మనకు లైట్ వెయిట్గా అనిపించేస్తుంది కదా. సో బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 1 day వరకు అయితే మీకు ఇది బ్యాటరీ బ్యాకప్ ఇస్తే. దాంతోపాటు బాక్స్లో వీళ్ళు 50 watts ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఓన్లీ మీరు 5 minutes ఛార్జ్ చేస్తే 3.5 hours వరకు అయితే ఈ మొబైల్ని ఆరాంగా యూజ్ చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే ఈ మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ కనిపించేస్తే 48+8+2+2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే దీనిలో యూజ్ చేశారు. సో కొన్ని మంచి ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది కొన్ని కండిషన్స్లో. ఎస్పెషల్లీ మనం అవుట్డోర్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు చాలా ఎక్సలెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది, మంచి డీటెయిల్స్తో ఉండే ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. అయితే ఈ మొబైల్లో మనకు ఈ ఫేస్ మీద బ్యూటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదైతే ఎక్కువ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో ఎవరి ఫేస్ మీద అయితే మొటిమలు, మచ్చలు ఇవి ఎక్కువగా ఉంటాయో వాటిని క్లియర్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఇటువంటి ఫీచర్స్ అయితే యూజ్ అవుతాయి అనుకోండి. చాలా మొబైల్స్లలో ఇటువంటి ఫీచర్స్ చూడడానికి కనిపించేస్తుంటాయి. ఎస్పెషల్లీ మనకు ఒప్పో మొబైల్స్లో అయితే ఈ ఫీచర్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. చాలా మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఎస్పెషల్లీ డే లైట్లో కూడా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది, నైట్ టైంలో కూడా చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. దాంతోపాటు మనం దీనిలో వీడియోస్ని 4K వీడియోస్ని 30 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇందులో మనకు కెమెరాలో ఒక AI ఫీచర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనకు చీకటి ఉందనుకోండి, ఆ చీకట్లో కూడా మంచి లైటింగ్ ఉండే వీడియోస్ని క్యాప్చర్ చేయడానికి ఈ ఫీచర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ నైట్లో వీడియోస్ రికార్డ్ చేయాలి, ఫొటోస్ని క్యాప్చర్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ ఫీచర్ అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో ఇందులో మనకు డ్యూయల్ వ్యూ వీడియోని రికార్డ్ చేసుకునే ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. దీన్ని యూస్ చేసి మనం ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి వీడియోని అయితే రికార్డ్ చేయవచ్చు.
ఇండోర్లో ఒప్పో F19 Pro Plus 5G మొబైల్ యూస్ చేసి రికార్డ్ చేస్తున్న వీడియో. సో దీనికి సంబంధించిన స్టెబిలైజేషన్, వీడియో క్లారిటీ ఎలా ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4Kలో రికార్డ్ చేస్తున్న వీడియో. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ ఎలా ఉంది అనేది అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్సే Android 11 తోటి వస్తుంది. కలర్ ఓఎస్ లేటెస్ట్ వర్షన్ అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ వర్షన్స్తో పోల్చుకున్నట్టయితే కలర్ ఓఎస్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయని చెప్పేసుకోవచ్చు. చాలా స్మూత్గా మొబైల్ని అయితే ఇది హ్యాండిల్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. దీంతో పాటే మనకు 3.5mm జాక్ ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లోనే వీళ్ళు ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే ఇయర్ ఫోన్స్ని ఎక్కువగా వాడాలి అనుకుంటారో వాళ్ళకు అదొక అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. మనకు ఇయర్ ఫోన్స్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. దాంతోపాటు అవుట్ స్పీకర్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే పర్లేదని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇవి రెండు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పేసుకోవచ్చు. దీంతోపాటు ఇందులో ఏఐ హైలైట్ పోర్ట్రేట్ మోడ్ ఉందని చెప్పాను కదా, దీన్ని యూస్ చేసేసి చూడండి, ఇక్కడ నేను ఒక ప్లాంట్ చీకట్లో ఉంది. సో నేను పైన ఏ ప్రెస్ చేసిన వెంటనే అది వెలుతురులో రికార్డ్ చేసినట్టు ఎలా రికార్డ్ అవుతుందో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఎవరికైతే లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకుంటారో, స్లిమ్ మొబైల్ కావాలనుకుంటారో, చూడడానికి అట్రాక్టివ్గా ఉండే మొబైల్, దాంతోపాటే ఫ్లాష్ సేల్లో పాల్గొనకుండా డైరెక్ట్ ఆఫ్లైన్లోకి వెళ్ళేసి మొబైల్ని కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం ఈ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో ముగించబోయే ముందు మీరు తమిళలో చూసినట్టు 2 మొబైల్స్లో అయితే మీరు గివ్ అవేలో గెలుపొందొచ్చు. 6000 mAh బ్యాటరీ కలిగిన మొబైల్స్ అన్నట్టు. సో 2-3 రోజులలో నేను దాని అన్బాక్సింగ్ కూడా చేస్తాను. సో ఆ గివ్ అవేలో మీరు ఇప్పటి నుంచే పార్టిసిపేట్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో 2 వీడియో లింక్స్ ఇస్తాను. అందులోకి వెళ్ళేసి ఎంత కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్ ఆ మొబైల్లో ఉంటుంది అని మీరు గెస్ చేస్తున్నారో కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను ఈ మంత్ ఎండింగ్ రోజు అయితే అనౌన్స్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో. మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.